కస్టడీ సమయంలో మినహాయింపు ఇవ్వాలన్న కవిత అభ్యర్థనను రౌజ్ రెవెన్యూ కోర్టు మన్నించింది. ఆమెకు బుక్స్, కళ్లద్దాలు, స్టేషనరీ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కవితను విచారించాలని, విచారణ మొత్తం వీడియో రికార్డు చేయాలని కోర్టు సూచించింది. కవిత న్యాయవాది మోహిత్ రావును సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పింది. కవిత భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ చంద్రతో మాట్లాడేందుకు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అరగంట పాటు సమయం ఇవ్వాలని ఈడీకి కోర్టు సూచించింది. అరెస్టు తర్వాత హై బీపీకి గురైనట్లుగా ఈసీజీ రిపోర్టున్న నేపథ్యంలో తగిన మందులు ఇవ్వాలి. 24 గంటలకు ఒకసారి కవితకు వైద్య పరీక్షలు చేయాలని కోర్టు పేర్కొంది. లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితను వారం రోజుల పాటు విచారించనుంది ఈడీ. ప్రస్తుతం కవిత ఈడీ కేంద్ర కార్యాలయంలో కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ వెళదాము. ఢిల్లీలో శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఈ రోజు కస్టడీలో ఉన్నటువంటి కవిత జైల్ మాన్యుల్ కావచ్చు, లేకపోతే కవితకు ప్రొవైడ్ చేయమన్నటువంటి కోర్ట్ రూల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యాయా? ఈ రోజు ఏమైనా ఇన్వెస్టిగేషన్ కొనసాగిందా? లిక్కర్ స్కామ్ లో కవిత రోల్ ఎంత స్థాయిలో ఉందన్నది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. మరి దానికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నది కలెక్ట్ చేయగలిగింది. ఆమె పాత్రకు సంబంధించి దాదాపు ఈడీ నిర్ధారణకు వచ్చింది. కానీ ఆమె ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో కవిత ద్వారా నిర్ధారించుకోవాల్సిందే ఇప్పుడు ఈడీ ముందున్నటువంటి లక్ష్యం. అందుకోసమే అరెస్టు చేసినటువంటి ఈడీ ఆమెను 10 రోజుల పాటు కస్టడీ అడిగింది. కానీ కోర్టు మాత్రం 7 రోజులే కస్టడీకి అనుమతించింది. వాళ్ళటి నుంచి విచారణ అన్నది మొదలైంది. మొదటి రోజు వాళ్ళ ఉదయం 10 గంటలకు మొదలైంది. కాసేపట్లో ఆ విచారణ పూర్తవుతుంది. ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ ద్వారా ఆ విచారణ అన్నది కొనసాగుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా రోజువారీగా 7 రోజుల వ్యవధి ఉంది కాబట్టి రోజువారీగా ఏ అంశాలను నిర్ధారించుకోవాలి, ఏ అంశాలను సంబంధించి ఆధారాలను ఆమె ముందుంచాలి, వాటి ద్వారా నిర్ధారించుకోవాలన్న లక్ష్యం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికీ ఈడీ ద్వారా సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అందులో 100 కోట్లు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, మధ్యవర్తులకు కావచ్చు 100 కోట్ల రూపాయలను చెల్లించడం. మరి ఆ 100 కోట్లను ఎవరు ఎలా సమకూర్చారు అన్న ఆధారాలను కూడా ఈడీ సేకరించగలిగింది. అందులో మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కవిత, వీళ్ళ నలుగురిలో కీ పాయింట్, కీ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తి కవిత. కవిత ద్వారా ఆ పెద్దలకన్నది ఆ డబ్బులు చెల్లించినట్టుగా ఆధారాలు సేకరించగలిగింది. ఎవరెవరు ఎంత సమకూర్చారన్నది ఇప్పుడు దానికి తేలాల్సినటువంటి అంశం. ఇప్పటికే 25 కోట్ల రూపాయలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ వీళ్ళు సమకూర్చారనేటువంటి దానికి సంబంధించి ఒక ఆధారం సేకరించగలిగింది. మిగతా 75 కోట్లు ఎవరెవరి ద్వారా సేకరించారు అనేటువంటిది ఒకటి తేలాల్సినటువంటి అంశం. మరి ఈ సౌత్ లాబీ ద్వారా 100 కోట్లు ఆ పెద్దలకు అలాగే మధ్యవర్తులకు ఇవ్వగలిగారు. కానీ మరి దాని ద్వారా ఈ లిక్కర్ పాలసీ ద్వారా 192 కోట్ల రూపాయలను సంపాదించింది అనేటువంటిది ఒకటి ఆధారాలు సేకరించింది ఈడీ. మరి ఆ 192 కోట్లను ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఎవరెవరికి పంపించారనేటువంటి ఒక లెక్క తేలాల్సినటువంటి అంశం. ఇప్పటికే వాళ్ళు ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశారని, హైదరాబాద్ లో ఒక ప్లాట్ కొనుగోలు చేశారని, ఒక ఇల్లు నిర్మాణానికి సంబంధించి వినియోగించారనేటువంటి ఒక లెక్కలు వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా విదేశీ ద్వారా విదేశాలకు కూడా ఆ డబ్బును పంపించారనేటువంటి ఆరోపణలు కూడా, దానికి సంబంధించినటువంటి కొంత ఆధారాలు కూడా ఈడీ సేకరించగలిగింది. ఇప్పుడు వాటి ద్వారానే ఆ సేకరించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ద్వారా కవిత ద్వారా నిర్ధారించుకోవాల్సి ఉంది. ఆ ప్రక్రియ అన్నది జరుగుతోంది. కాసేపట్లో కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా ఈ ఈడీ కార్యాలయానికి వస్తారు. ఎందుకంటే కోర్టు అనుమతించింది కుటుంబ సభ్యులను అలాగే లాయర్లను వాళ్లను కలిసే విధంగా అనుమతించింది. కాబట్టి ఆ పర్టికులర్ గా కుటుంబ సభ్యుల్లో కేటీఆర్, హరీష్ రావు అలాగే ఆమె భర్త అనిల్, కొడుకు అలాగే పిఏ శరత్ చంద్ర, అడ్వకేట్ మోహిత్ రావు వీళ్ళందరినీ కూడా కలిసే విధంగా కోర్టు అనుమతించింది. కాబట్టి వాళ్ళు కాసేపట్లో ఇక్కడికి వస్తారు. ఇప్పటికే హైదరాబాద్ నుండి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి చేరుకున్నారు. మరి ఎల్లుండి 19వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది. కాబట్టి ఈ అక్రమ అరెస్టు అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించి తమకు అనుకూలంగా ఏదైనా
నిర్ణయం వచ్చే విధంగా వాళ్ళు లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి అంశం. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఆ లాయర్లతో సమావేశమైన ముగిసిన తర్వాత నేరుగా ఈడీ కార్యాలయానికి వాళ్ళు రాబోతున్నారు. మరి 6 నుంచి 7 గంటల మధ్యలో వాళ్ళు అప్పటికే ఆ ఈడీ విచారణ కూడా పూర్తవుతుంది కాబట్టి ఆ 6 నుంచి 7 గంటల మధ్యలో వాళ్ళు లోపలికి వెళ్లి ఈడీ కార్యాలయంలోకి వెళ్లి కవితను కలిసి మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తోంది. దేవి, రేపు కవిత భర్త అనిల్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది, రేపు అటెండ్ అవ్వాలని. దానికి సంబంధించి ఏమన్నా ఫాలోఅప్ ఉందా? ఇప్పటి వరకైతే అదొక సమాచారం ఉంది, కానీ వాళ్ళు మాత్రం తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు, తమకు ఆ రకమైనటువంటి నోటీసులు అందలేదని చెప్తున్నారు. కానీ నిన్న ఈడీ కోర్టులో కూడా భర్త అనిల్ ను రేపు రావాలని పిలిచాం దానికి సంబంధించి. ఎందుకంటే కొన్ని కంప్యూటర్ కు సంబంధించినటువంటి వాటివి కావచ్చు, మొబైల్ ఫోన్లకు సంబంధించిన వాటివి కావచ్చు, సీజ్ చేసినటువంటి వాటిని ఓపెన్ చేయాలి. దాంట్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని తెరవాలి, ఓపెన్ చేసేందుకు. వాటిని ఆయన కూడా కొంత సమాచారం తెలిసి ఉంది కాబట్టి వాటన్నిటిని విశ్లేషించుకోవాలన్న